కెనడాలో సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్ కెనడాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ హత్య వెనుక భారత్ హస్తముందని కెనడా ఆరోపిస్తోంది. మరోవైపు భారత గూఢాచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటే రాను ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్తో అంతర్జాతీయ మీడియా పోల్చింది. తాజాగా రా ఇంటెలిజెన్స్ గురించి చాలా మంది ఇంటర్నెట్లో వెతుకుతున్నారు. ఇంతకు రా ఏజెంట్లను ఎలా ఎంపిక చేస్తారు? దానిలో చేరిన తర్వాత ఏం చేయాలి? వారి గూఢచర్యం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. విదేశీ గూఢాచార కార్యకలాపాల కోసం అమెరికాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA, బ్రిటన్కు MI6, రష్యాకు SVR, చైనాకు గ్వాన్పు, పాకిస్తాన్కు ISI మాదిరి ఇండియాకి కూడా ప్రత్యేక నిఘా ఏజెన్సీ ఉంది. అదే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. దీనిని సాధారణ వ్యవహారికంలో రా అని పిలుస్తారు. భారత రా ఇంటెలిజెన్స్ యూనిట్ ఢిల్లీలోని కేంద్ర కేబినెట్ సెక్రటరియట్ కింద పనిచేస్తుంది. దీని ప్రధాన అధికారిని సెక్రటరీ ఆర్ అంటారు. ఆ ఆఫీసర్ కింద ప్రత్యేక కార్యదర్శి, అదనపు కార్యదర్శి, స్పెషల్ ఆపరేషన్స్ విభాగం, డిఫెన్స్ డివిజన్ డైరెక్టర్ జనరల్ తదితరులు ఉంటారు. ఈ అధికారులు ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే IB, భారత అంతర్గత భద్రతా సంస్థ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, డిఫెన్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్ తదితర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ గూఢచర్యం చేస్తూ సమాచారం పంచుకుంటారు. ఈ అదనపు కార్యదర్శుల కింద దేశ, ప్రాంతాల వారీగా ప్రత్యేక విభాగాలు ఉంటాయి. వాటిని రా భాషలో డెస్క్లు అంటారు. రా సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీలు ప్రధాని, జాతీయ భద్రతా సలహాదారుతో నేరుగా టచ్లో ఉంటారు. ఢిల్లీలో ఉన్న ప్రధాన కార్యాలయంలో పాకిస్తాన్, చైనా, ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలు, ఇతర దేశాల డెస్క్లు, స్పెషల్ ఆపరేషన్స్ డెస్క్ వంటి ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. ఈ యూనిట్లతో పాటు రా ప్రధాన కార్యాలయంలో ఒక ఎలక్ట్రానిక్ సాంకేతిక విభాగం కూడా ఉంది. ఇది విదేశీ అనుమానాస్పద సంస్థలు, వ్యక్తుల టెలికమ్యూనికేషన్, వారి కమ్యూనికేషన్ పరికరాలపై నిఘా పెడుతుంది. రాకు ప్రత్యేక విమానం ఉంటుంది. అత్యవసర మిషన్లు, ఉన్నత స్థాయి అధికారుల ప్రత్యేక కార్యకలాపాల కోసం భారత వైమానిక దళానికి చెందిన విమానాలు ఉంటాయి. కానీ ఏ ఏజెంట్ కూడా విమానం ఎక్కి తన ఇష్టానుసారం తిరగలేరు. తనకు తోచినప్పుడల్లా శత్రువులపై దాడి చేయకూడదు. వైమానిక నిఘా, రక్షణ పనుల కోసం రాలో ఎయిర్ ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ సెంటర్ పనిచేస్తుంది. దీనికి ప్రత్యేక కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. అదనంగా విదేశాల్లో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్కు నాయకత్వం వహించడానికి ప్రత్యేక కార్యదర్శి హోదాలో సీనియర్ అధికారి ఉంటారు. విదేశాలలో గూఢాచార సమాచార సేకరణ చాలా సున్నితమైన అంశం. భారత ప్రభుత్వం రాని కేబినెట్ కింద ఒక ఏజెన్సీగా ఏర్పాటు చేసింది. అలాగే రా కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, ఆడిట్ తదితర అంశాలను పార్లమెంట్లో బహిరంగపరచాల్సిన అవసరం లేదు. మరోవైపు ప్రజలకు రాకి సంబంధించిన సమాచారం ఇవ్వకుండా సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం మినహాయింపు ఉంది. ముఖ్యమైన అధికారిక సమావేశాలు, కాన్ఫరెన్స్లకు రాలోని ఉన్నతాధికారులు లేదా ఆహ్వానం అందిన అధికారులు మాత్రమే హాజరవుతారు. అందువల్ల అధికారుల గుర్తింపు, కార్యకలాపాలు రహస్యంగా ఉంటాయి. భారతదేశంలో రా కార్యాలయాలను 7 జోన్లుగా విభజించారు. నార్త్ జోన్ జమ్మూలో, ఈస్ట్ జోన్ కోల్కతాలో, సౌత్ వెస్ట్ జోన్ ముంబైలో, నార్త్ ఈస్ట్ జోన్ షిల్లాంగ్లో, సౌత్ జోన్ చెన్నైలో, సెంట్రల్ జోన్ లగ్నెల్లాలో, వెస్ట్ జోన్ జోధ్పూర్లో ఉన్నాయి. ఇవి కాకుండా ప్రధాన మెట్రో నగరాల్లో వివిధ పేర్లతో రా కార్యాలయాలు పనిచేస్తున్నాయి. సంస్థ ఫీల్డ్ స్టాఫ్ అంటే ఏజెంట్లు అక్కడి నుంచి పనిచేస్తారు. రా కార్యాలయాల్లో ముఖ్యంగా సెక్రటరీ, ప్రత్యేక కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ట్రాన్స్ఫర్ ఆఫీసర్స్, సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్స్, ఫీల్డ్ ఆఫీసర్, డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్, మినిస్ట్రీ సిబ్బంది ఉన్నారు. రా ఏజెంట్లు విదేశీ మిషన్ల సమయంలో వారి సంబంధిత దేశాలతో రాయబార కార్యాలయంతో నేరుగా కమ్యూనికేట్ చేస్తూ పనిచేస్తారు. సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ నుంచి అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్ వరకు ఉద్యోగాల నియామకం ఎక్కువగా ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తారు.
వీరి ఎంపిక కేబినెట్ సెక్రటరియట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన అధికారులు, కానిస్టేబుళ్లు, సైనికులు తదితరులను రా ఫీల్డ్ వర్క్లో నిమగ్నం చేసేందుకు ఎంపిక చేస్తారు. ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ సర్వీసులకు ఎంపికైన వారిలో డిపార్ట్మెంట్లో చేరడానికి అర్హత ఉన్న అధికారిని రా గుర్తిస్తుంది. కొన్నిసార్లు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి సంబంధిత విభాగంలో చేరిన తర్వాత అర్హత గల వారిని రా సంప్రదించి సంస్థలో చేరాలని ఆహ్వానిస్తుంది. గ్రూప్ 1 అధికారులకు ఈ అవకాశం దక్కవచ్చు. దీంతో పాటు రా వ్యవస్థలో శాశ్వతంగా ఉద్యోగం పొందిన అధికారులకు ఐపీఎస్, ఐఏఎస్ వంటి మెరిట్ సర్వీస్ కోడ్ ఆర్ఏఎస్ ఇస్తారు. కేంద్ర ప్రభుత్వ అధికారిక కమ్యూనికేషన్లలో ఈ కోడ్తో కూడిన పేర్లకు ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే వారు రా గూఢాచార సంస్థకు చెందిన వారని సంబంధిత శాఖ సీనియర్ అధికారికి తెలుస్తుంది.